ఇదొకసారి చూద్దాం ఒకసారి. కుమారుడి మృతి కారకులను శిక్షించాలి. కేసు రీఓపెన్ చేయాలి. తల్లిదండ్రుల డిమాండ్. జ్యువెలరీ షాప్ వద్ద ఆందోళన. తన కుమారుడి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అతని తండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామాంతపూర్లోని ఒక జ్యువెలరీ షాప్ ముందు ఆందోళనకు దిగారు. షాప్ యజమాని అతని కుటుంబ సభ్యుల నిందితులని వారిపై నమోదైన కేసును రీఓపెన్ చేయాలని కోరారు. బాధితులను ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది. సో మహాశ్విన్ కొండిశెట్టి అనే అబ్బాయి 18 ఏళ్ళ యువకుడు అంటండి. సెప్టెంబర్ 21న మూలుగు జిల్లా ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి చనిపోయారు. అయితే తల్లిదండ్రులు ఏమంటున్నారంటే తమ కుమారుని తమకు తెలియకుండా మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, మృతికి వాళ్లే కారణం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది జరిగి 2 నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా కేసును క్లోజ్ చేశారని వెంకట నాగసాయి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జ్యువెలరీ షాప్ వద్ద ఆందోళన చేపట్టడంతో పోలీసులు వచ్చి సర్ది చెప్పారంట. వాజేడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని సూచించారంట. ఇదేంటి వాజేడు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి? మనకి ఇక్కడ అంటే ఎక్కడ జరిగితే అక్కడ కాదు కదా, 0 FIR కదా. రాష్ట్రం ఎక్కడన్నా దీనిపైన ధర్నా చేయొచ్చు, కేసు కూడా ఫైల్ చేయొచ్చు కదా. మరి అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు? అసలు ఏంటి ఈ కారణం ఏంటి, మృతికి కారణం ఏంటి, ఏం జరిగిందని ఒకసారి ఈ అబ్బాయి మహాశ్విన్ వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మీ పేరండి? నా పేరు పవన్ గణేష్ అండి. మీరు మహాశ్విన్కి ఫాదర్ని, నా పెద్ద కొడుకు. అసలు ఏం జరిగింది, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఇప్పుడు ఎవరైతే వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, 2 నెలల దాకా ఏం జరిగిందో ఒకసారి చెప్పండి క్లియర్గా. ఒకరోజు మా ఇంట్లో పిల్లలు మామూలుగా పెంట్ హౌస్లో అప్పుడప్పుడు వచ్చి రాత్రిపూట నిద్రపోతుంటారు. అంటే మామూలుగా చిన్న ఏదో సంథింగ్ గెట్ టుగెదర్ లాగా, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ ఉందని అది ఉంది ఇది ఉందని పైన వచ్చి పెంట్ హౌస్లో పడుకుంటుంటారు మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్. అలాగే ఒకరోజు రాత్రి వచ్చి పడుకున్నారు. మా అబ్బాయి కూడా పైన పడుకున్నాడు అని మేము అనుకున్నాం. పడుకున్నాడా చెప్పాడు, మాకు అదే చెప్పాడు, ఫ్రెండ్స్ ఉన్నారు పైన పెంట్ హౌస్లో పడుకుంటున్నామని చెప్పి. పొద్దున్న లేచి చూసేటప్పటికి పిల్లగాడు లేడు. ఫోన్ చేశాడు మా నాన్న. ఫోన్ చేసి ఇప్పుడు 4-5 సార్లు ఫోన్ చేస్తే ఒకసారికి ఎత్తి, తాత బిల్లా మందిరికి వెళ్ళాము, మధ్యాహ్నం వరకు వచ్చేస్తా అన్నాడు. సరే కదా అని నేను కూడా మామూలుగా యాజ్ యూజువల్ క్యాజువల్గా బయలుదేరి 10:30కి ఆఫీస్కి వెళ్తున్న దారిలో 10:40కి నాకు ఫోన్ వచ్చింది. అంకుల్, నేను మాసిన వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా, మీ అబ్బాయి నేను మీ అందరం కలిసి వరంగల్ వాటర్ ఫాల్స్కి వచ్చాము, ఇక్కడ మాసిన్ మునిగిపోయాడు అని ఫోన్ వచ్చింది. నేను నాకు అరే మా పొద్దున్న చేసే బిల్లా మందిని అన్నాడు, మీరు వరంగల్ వాటర్ ఫాల్స్ అంటున్నారు, మీరు తొందరగా రండి లొకేషన్ పంపించిన, ఇంతే వాడు చెప్పింది. తర్వాత ఎవ్వరు ఫోన్ లేదు, ఏం లేదు. నేను హడావుడిగా బయలుదేరి వెళ్ళేటప్పటికి దారిలో నాకు 3 అయింది. 3ంటికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాజేడు పోలీస్ స్టేషన్ రమ్మని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేటప్పటికి 3ంటికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి పోలీస్ గారు అక్కడ నుండి మీ అబ్బాయి చనిపోయాడండి, నీళ్ళలో పడడం వల్ల చనిపోయాడు, మీరు అర్జెంటుగా ఒక పని చేయండి, తొందరగా మీరు ఒక రైట్ డీటెయిల్స్ రాసి ఇచ్చేస్తే నేను పంచనామా చేసి మీకు పోస్ట్మార్టం చేసి మీ అబ్బాయిని ఇచ్చేస్తాను. నేను అప్పుడు అడిగాను, లేదు సార్ కేసు పెట్టండి, వీళ్ళు ఎవ్వరు నా కొడుకుని పెట్టకుండా చెప్పకుండా చేయకుండా నా ఇంట్లోంచి తీసుకెళ్లారు, నాకు కేసు పెట్టండి అంటే ఆయన ఏమన్నారంటే ఇప్పుడు కేసు పెడితే అది మొత్తం నేను విచారించేది అన్నీ చేసేదాకా చాలా టైం పడుతుంది, అప్పుడు దాకా మీ అబ్బాయిని నేను పోస్ట్మార్టం చేసి నేను ఇవ్వలేను, లేట్ అయిపోతుంది, ఎందుకంటే మా దగ్గర ఫెసిలిటీస్ లేవు. మా దగ్గర ఇప్పుడు ఏటూరు నాగారం గవర్నమెంట్ హాస్పిటల్లో మీ అబ్బాయి శవం ఉంది, డెడ్ బాడీ ఉంది. పొద్దున ఆల్రెడీ 9ంటికి చదివింది, ఇప్పుడు ఆల్రెడీ 3-4 అవుతుంది. ఇంకా మీరు డిలే చేస్తే ఆ డెడ్ బాడీ ఆల్రెడీ కండెమ్డ్ అవుతుంది. మన దగ్గర ఐస్ బాక్సులు కానీ ఏది కూడా ఫెసిలిటీస్ లేవు. మీరు తొందరగా చేస్తే నేను ఫస్ట్ ఇచ్చేయండి, ఒక లెటర్ క్యాజువల్ ఒక లెటర్ రాసి ఇచ్చేయండి, నేను పంచనామా చేసి పోస్ట్మార్టం చేసి మీకు బాడీ ఏమని రాసిమన్నారు లెటర్? జస్ట్ మామూలుగా ఇట్లా వచ్చిండు మునిగిండు చనిపోయాడు, మా అబ్బాయికి ఈత రాదు కనుక మునిగి చనిపోయాడు అని రాసి చేయండి అంటే నేను అన్న అట్లా రాసిస్తారంటే లేదు మీరు మామూలు రాసి SHO గారు సతీష్ గారు HHO గారు సరే అట్లా కాదు సార్ అంటే సరే మీరు రాసియండి, 3 రోజుల తర్వాత కానీ 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కానీ 10 రోజుల తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు రిటర్న్ రండి, మీ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోండి, మీకు ఎట్లా కావాలో అట్లా కేసు పెట్టండి, నేను దాన్ని ఫాలోఅప్ చేసి మీకు ఏం కావాలి అయితే వాళ్ళ ఆధార్ కార్డులు ఇస్తాను, నేను కేసు వేసుకుంటాను అంటే నీకు అన్ని ఇస్తా, నీకు ఏది కావాలో అవి ఇస్తా. ఎవరు ఆధార్ కార్డులు? పిల్లలు ఎవరెవరైతే వెళ్ళిరో ఈ మిగతా 8 మంది సార్, అబ్బాయితో కలిపి 8 మంది. ఈ 7 నాకు ఆధార్ కార్డులు ఎందుకంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు, బ్యాంక్ చెప్పాలి నాకు వాళ్ళు ఎవరు తెలియదు. మీరు అడిగారు వాళ్ళ ఆధార్ కార్డులు కావాలి అడిగితే నేను ఇస్తాను, ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి ప్రాసెస్. అసలు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫోన్ చేశారు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే మిగతా 7 ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సైన్ తీసుకోవడం కానీ, ఆధార్ కార్డులు కరెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే వాటిని ఏమంటారు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకున్నారు పోలీసులు? ఏం తీసుకున్నట్టయితే నాకు తెలియదు. నేను అడిగితే ఇప్పుడు కాదు, ఫస్ట్ మీరు ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలి, ఫస్ట్ బాడీని తీసుకెళ్ళండి, పోస్ట్మార్టం చేయించుకొని బాడీని తీసుకెళ్ళండి. ఓకే ఇదే మాట సరే అని లాస్ట్కి వాళ్ళే రాసి ఇచ్చారు. 3 సార్లు 4 సార్లు పేపర్ చింపారు, ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా రాసి లాస్ట్కి ఇక ఉన్న సిచ్యువేషన్లో నా కొడుకున్న పరిస్థితిలో నేను వాళ్ళు చెప్పిన పేపర్ మీద సంతకం పెట్టాను, పోస్ట్మార్టం
కి కూడా ఆ రోజు కరెంటు లేదు, ఏమి లేదు. ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ హాస్పిటల్లో అర్ధరాత్రి 7ంటికి డాక్టర్ వచ్చి బల్బు పీక్కొని, ఎమర్జెన్సీ బల్బు పీక్కొని దానికి వెనకాల ఇలా చేయి పెట్టి ఒకటి పట్టుకుంటే దాన్ని పోస్ట్ మార్టం చేసి ఇచ్చారు. ఎంత వరస్ట్ గా పోస్ట్ మార్టం చేసిరు అంటే, పోస్ట్ మార్టం చేసినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఏంటంటే బ్లడ్ గడ్డగట్టడానికి. ఆ ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదు. దారి పొడుగున అంబులెన్స్ లో తెచ్చేటప్పుడు నా కొడుకు బాడీలోంచి రక్తం కారుతూనే ఉంది, రాత్రంతా నా శవంలోంచి రక్తం కారుతూనే ఉంది. పొద్దున మేము క్రిమిషన్ చేసేటప్పుడు కూడా వాటర్ పోస్తుంటే మొత్తం బ్లడ్. కాలనీ వాళ్ళందరూ అసలు మనిషి బతుకున్నాడా, ఎందుకు ఇంత బ్లడ్ కారుతుంది అని ఇంత వ్యక్తం చేశారు. సరే అయిపోయింది. తర్వాత 5వ రోజు ఫోన్ చేసి, నేను సార్ కారు మాత్రం ఇవ్వకండి, ఒక కారు తీసుకెళ్ళారు వాళ్ళు, ప్రైవేట్ ట్రావెల్స్ కార్ తీసుకెళ్ళారు. ఆ కార్ ఇవ్వకండి సార్, నేను వచ్చేదాకా ఫస్ట్. ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరిది కాదు, వాళ్ళే చెప్పారు, వాళ్ళే పోలీసు వాళ్ళకి క్లియర్ గా చెప్పారు. ఎలా వచ్చారో అని అడిగాను. మేము ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకొని వచ్చాము అంకుల్ అన్నారు. అక్కడ కార్ కనిపిస్తుంది, అది వైట్ నెంబర్ ప్లేట్ లో ఉంది. నేను అన్నాను, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అయితే వైట్ నెంబర్ ప్లేట్ ఎందుకు ఉంది, ఉండాల్సింది బ్లాక్ నెంబర్ ప్లేట్. ట్రావెల్స్ కార్ అయితే ఎల్లో నెంబర్ ప్లేట్ ఉంది, వైట్ నెంబర్ ప్లేట్. నేను ఆ విషయంలో మీరు కార్ ఇవ్వకండి సార్, నేను వచ్చినాక మాట్లాడతాను. లేదు పైనుంచి ప్రెజర్ ఉంది, ఆ కార్ది ఏం తప్పులేదు, అందుకే వదిలేయాల్సి వస్తుంది అంటే. పైనుంచి ప్రెజర్ అంటే తెలియదు, చెప్పలేదు నాకు. ఇంతే అన్నారు. నేనేం చేసిన, డైరెక్ట్ 5వ రోజు కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని 6వ రోజు 11ంటికల్లా ఎస్పీ గారి ఆఫీస్లో ఉన్నా, ములుగు ఎస్పీ గారి ఆఫీస్లో. ఆయనకి పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన చదివారు. ఏఎస్పీ గారికి డైవర్ట్ చేశారు, ఏటూరు నాగారం ఏఎస్పీ గారిని వెళ్ళి కలవండి అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. ఆయన సాయంత్రం కుంభింగ్కి వెళ్ళారు, సాయంత్రం 5ంటికి వచ్చారు. మాతోటి ½ an hour స్పెండ్ చేసి మా డౌట్స్ అన్ని అడిగారు. ఆ పిటిషన్లో కూడా మేము రాసి పెట్టాం సార్, ఎందుకంటే పిల్లోడు చనిపోయిన తర్వాత నా కొడుకు ఫోను 7 గంటల నుంచి 8 గంటలు వాళ్ళ పిల్లల చేతిలోనే ఉంది ఫోన్. ఆ తర్వాత పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ లోపు దాంట్లో ఫొటోస్ డిలీట్ చేసి ఉంటుంది, వీడియో డిలీట్ చేసి ఉంటుంది, చార్జ్ డిలీట్ చేసి ఉంటుంది, మెసేజ్ డిలీట్ చేసి ఉంటుంది, ఇంకేదైనా డిలీట్ చేసి ఉండొచ్చు. అది రిట్రీవ్ చేయండి. పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ ఇది చేయండి. వాడు ఫస్ట్ ఏమన్నారు, సెల్ఫీ తీసుకొని చనిపోయాడు అన్నారు. సెల్ఫీ తీసుకుని చనిపోతే వాళ్ళు పిల్లలు ఏం చెప్పారు, సెల్ఫీ తీసుకుంటా ఫస్ట్ మేము వెళ్ళేటప్పటికే న్యూస్ లో స్ప్రెడ్ అయింది. చిన్న లోకల్ ఛానల్స్ ఉన్నాయి కదా, సెల్ఫీ తీసుకుంటా చనిపోయాడు, ఆ క్లిప్స్ కూడా మీకు పంపిస్తాం. సెల్ఫీ తీసుకుంటా పడిపోయి చనిపోయాడు అని వచ్చింది. నేను అడిగా, సెల్ఫీ తీసుకుంటా పడిపోతే నా కొడుకుతో పాటు ఫోన్ కూడా పడిపోవాలి, ఫోన్ ఎందుకు బయట ఉందని అడిగా. తర్వాత వాళ్ళు దాన్ని ఎట్లా మార్చారంటే, వీడొక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడంట, ఫోన్ ఇచ్చి ఫోటోలు తీయమని చెప్పి వాడు పడిపోయాడంట. నేను అన్నా సరే అట్లా పోయినాడు, ఫోటోలు తీయమని నీకు ఫోన్ ఇచ్చింది కదా, నువ్వు వెళ్తుంటే ఒక 4-5 ఫోటోలు అయితే తీస్తావు. ఈరోజు డేట్లో ఏదో మెమరీ కార్డు కాదు కదండి, లేకపోతే రీల్ కాదుగా, ఒకటే ఫోటో తీయాలని కాన్సెప్ట్ లో. నువ్వు మరి ఆ ఫోటోలు ఎందుకు లేవు నా కొడుకు ఫోన్ లో ఉన్నాయి, ఆ ఫోటోస్ చూపి అన్న. లేదు మేము ఫోన్ పట్టుకున్నాను, ఆడు వెళ్ళిపోయి పడిపోయాడు అన్నారు. తర్వాత ఏమన్నా మేము నలుగురం మునిగాము. మునుగుతుంటే మా అన్న వచ్చాడు, అర్జున్ అనేటోడు, ఆడే ఈత కొట్టి ముగ్గురు లాగాడు, మిగతా వాళ్ళు లాగలేడు అన్నాడు. నేను అడుగుతున్నాను, వాడిని అడిగా ఎక్కడ నేర్చుకుని ఈత అంటే స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్నాడు, వాటర్ ఫాల్స్ లో లోపలికి వెళ్ళి మనుషుల్ని లాక్కొచ్చిండట మూత. ఏ రకంగా అండి, మంచి ఊర్లో బావిలో నేర్చుకున్న వాళ్ళే, చెరువులో నేర్చుకున్న వాళ్ళే ఎవడు తీసుకురాలేడు. అవును, అసలు జరిగింది ఎప్పుడండి? 21/9/2025. కరెక్ట్గా 2 నెలలు అండి కరెక్ట్గా. ఇప్పుడు వీళ్ళల్లో మీ అబ్బాయి ఫ్రెండ్ ఎవరు? మా అబ్బాయి ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురండి, శివరాము, సాక్షి. వీళ్ళు రాయండి ఇక్కడ పక్కన 18 ఏళ్ళు. ముగ్గురు మైనర్లే. 18 ఏళ్ళు. ఓకే. నా అబ్బాయికి కూడా 18 ఏళ్ళే. ఓకే. సో వీళ్ళు ఫ్రెండ్స్. ఈ శివరాం వాళ్ళ అన్న అభిరామ్, వీడికి 21 సంవత్సరం. ఓకే. వీడికి 21 సంవత్సరం. ఓకే. వీడు కుమావత్ అనేటోడికి 24 సంవత్సరాలు. ఓకే. వీళ్ళిద్దరికి 26 సంవత్సరాలు. కొంచెం పెద్దోళ్ళే వీళ్ళు. అయితే నేను అడిగేది, ఈ 18 ఏళ్ళ పిల్లోడికి వీడంటే తెలుసు, ఎందుకంటే వీళ్ళన్న కనుక వీళ్ళందరూ ఒకటే స్కూల్లో చదివారు, వీళ్ళన్న కూడా అదే స్కూల్లో చదివిండు, కొంత పరిచయం ఉండదు. లేకపోయినా వీళ్ళన్న కనుక పరిచయం ఉంది. వీడికి వీళ్ళతోటి పరిచయం ఉంది, కుమావత్ అర్జున్ తోటి. ఈ అభిరామ్ అనేటోడికి వీడితో పరిచయం ఉంది. ఈ అభిరామ్ అనేటోడికి ఎవరైతే వీళ్ళ అన్న ఉన్నాడో, శివరామ్ అనే వాళ్ళ అన్న ఉన్నాడో, అర్జున్ అనేటోడితో పరిచయం అంట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక బ్యాచ్. ఈ అబ్బాయి మీ అబ్బాయి అందరూ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. సో వీళ్ళకి అసలు సంబంధం లేదు. కానీ వీళ్ళ అన్నయ్యను కాబట్టి వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు వీళ్ళని కూడా తీసుకెళ్ళారు, అంతే కదా అని అంటున్నారు. నేను అడిగేది ఏంటంటే, విషయం మనం ఫస్ట్ నుంచి క్లియర్గా వద్దాం. సో వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళారు. వీళ్ళు 21వ తారీఖు ఎక్కడికని చెప్పారు? అసలు
మనకైతే ఇంట్లో ఇన్ఫర్మేషన్ లేదండి. ఇంట్లో కానీ చెప్పాలా మీకు? నేను తర్వాత అడగటం అంటే ఇంతకు ముందు కూడా మీ అబ్బాయి ఎప్పుడన్నా మీకు ఇంట్లో చెప్పకుండా అట్లా ట్రిప్పులు కాటికి మామూలుగా వెళ్తుంటాడా? పొద్దున గుడికి వెళ్ళొస్తా అంటే మామూలుగా ఈ సంగీత్ టెంపుల్, బిర్లా మందిరు, ఇక్కడ ఈ చుట్టుపక్కల మన కెమినల్ బ్రిడ్జ్, పెద్దమ్మ టెంపుల్ కి ఇక్కడికి వెళ్తాడు. 100% సిటీలో వెళ్తాడు. ఒకసారి పొద్దున 5ంటికి 6ంటికి లేచి అందరు మన ఇంట్లోనే పైన అటాచ్డ్ బాత్రూమ్ విత్ గీజర్ ఉంది, స్నానాలు ఎవరైతే పడుకున్నారో స్నానాలు చేసి వెళ్తారు. ముందు రోజు నైట్ వీళ్ళంతా మీ ఇంట్లో వీళ్ళంతా మన ఇంట్లోనే వీళ్ళు నలుగురు కాదు, ఈ సాక్షిత్, హర్ష వీళ్ళిద్దరు మన ఇంట్లోనే ఉన్నారు. మీ అబ్బాయి మా హర్ష ముగ్గురు ఇద్దరు ఉన్నారు కనుక పైన పడుకుంటున్నారు. వీళ్ళిద్దరు వచ్చారు కనుక పడుకుంటున్నారు అని అనుకున్నాం మనం. క్యాజువల్ గా పడుకుంటారు, పొద్దున్న లేచి మామూలుగా ఏదైనా వెళ్ళొస్తారులే అని మనం ఆ ఉద్దేశంతో ఉన్నాం. కానీ వీళ్ళు ఇంత దూరం వెళ్తున్నారు అని అనుకోలేదు. సో వీళ్ళు ఏంటి వరంగల్ అని చెప్పి వెళ్ళారు, భద్రకాళి టెంపుల్ కన్నారా? వీళ్ళు మాకు అసలు చెప్పలే. మనకు చెప్పుంటే అసలు భద్రకాళి టెంపుల్ అసలు మామూలుగా నెక్స్ట్ డే అమావాస్య అని మనం 100% పిల్లలు బయటకు పంపం. క్లారిటీ చెప్పాలంటే మా ఇంట్లో ఏంటంటే మామూలుగా పెంట్ హౌస్ ఉంటుంది. మేము ఫస్ట్ ఫ్లోర్ అప్పుడప్పుడు నైట్ అవుట్ పైన చేస్తుంటారు, అంటే ప్రాజెక్ట్ వర్క్ అంటుంటారు, అదంటారు ఇదంటారు. మొన్న వినాయకుడు నిమజ్జనం అప్పుడు కూడా రాత్రి అంతా ఎగిరి దూకి రాత్రి వచ్చి మన ఇంట్లో పడుకున్నారు. పొద్దున 8ంటికి లేచి వెళ్ళిపోయారు. ఇది క్యాజువల్ గా జరుగుతున్న విషయం కనుక మనం అయితే ఇప్పుడు మీకు ఫోన్ వచ్చింది. సో ఫోన్ వచ్చి ఇదంతా జరిగింది, వీళ్ళంతా వెళ్ళారు. సో మీకు ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే మీరు వెంటనే మీకు ఎన్నింటికి వచ్చింది? సుమారుగా ఫోన్ 10:40కి వచ్చిందండి. సో మీరు వెంటనే బయలుదేరి నేను అక్కడి నుంచి నా నాన్నకి ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి తీసుకొని ఎంతైనా 12 అయిందా? లేదండి, 3 అయింది. 5 గంటల జర్నీ అండి. 300 కిలోమీటర్లు పిఎస్కి వెళ్ళాలి. 320 కిలోమీటర్లు అండి. సో 3 PM కి మీరు వాజేడు పిఎస్కి వెళ్ళారు. అప్పటికి మీరు వెళ్ళేప్పటికి వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారు. ఈ ఒక్క అబ్బాయి తప్ప, అర్జున్ అనే అబ్బాయి తప్ప. అర్జున్ ఎందుకు లేడు? అది ఎందుకు లేడు అనేది వీడు హాస్పిటల్లో ఉన్నాడు. అర్జున్ గారిని ఒక్కడిని హాస్పిటల్లో పెట్టారు. ఎందుకంట తెలియదు, ఎందుకు పెట్టారు తెలియదు. అయితే నేను అడిగింది వాళ్ళని, అసలు మీరు ఎవరికి చెప్పొచ్చారు, ఎందుకు వచ్చారు? వీళ్ళంతా మీరు ఉన్నారు కనుక నేను వీళ్ళతో మాట్లాడచ్చా అని అడిగాను. ఎస్ఐ గారికి నేను వాళ్ళతో మాట్లాడచ్చా అన్నా. మాట్లాడండి అన్నాడు. నేను వాళ్ళని అడిగాను, ఎవరు మీరంతా? ఫస్ట్ క్వశ్చన్, ఎవరు మీరంతా? ఎందుకంటే క్యాజువల్ నేను వాళ్ళ ఫ్రెండ్స్ని గుర్తుపట్టాను. ఎందుకంటే నేను పొద్దున 10 నుంచి రాత్రి 10 దాకా నా ఉద్యోగం అండి. నా లోకం అదే, నా ఉద్యోగం అదే. ఎందుకంటే నేను పొద్దున ఇంతసేపు పని చేస్తున్నా నా పిల్లల కోసమే, వాళ్ళిద్దరి కోసమే పని చేస్తున్నా, వాళ్ళిద్దరి కోసమే నేను చేస్తున్నా. నేను చేస్తేనే వాళ్ళకి వస్తుంది. నేను వాళ్ళని ఇంతదాకా చదివించుకున్నా, వాళ్ళకి ఏదైనా కొనిచ్చినా, ఏం చేసినా కనుక నాకు వాళ్ళ పిల్లలతో పెద్ద టచ్ లేదు. ఎవరు మీరంతా అంటే మీరు 10th ఫ్రెండ్స్ అన్నారు. సరే, నేను దాంట్లో అమ్మాయి కనపడింది. నువ్వెవరమ్మా అని అడిగిన. నేను మా అన్న ఒకడు, మా హస్బెండ్ కూడా వచ్చిండు, మా హస్బెండ్ తోటి వచ్చిన. ఏంది అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అసలు మీరు ఎవరిని చెప్పొచ్చిరా అంటే, లేదు మేము భద్రకాళి టెంపుల్ అని చెప్పి కార్లో బయలుదేరాము. వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పింది మనకి, భద్రకాళి టెంపుల్ అని చెప్పి పోలీస్ స్టేషన్ మేము బయలుదేరాము. దారిలో ఒక 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మాకు రీల్స్ చూసి, అరే వాటర్ ఫాల్స్ పక్కనే ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ దాకా వచ్చాము అని అన్నారు. సరే, అప్పుడున్న నీ పొజిషన్ వాళ్ళని ఏం అడగలేదు. నేను తర్వాత ఇంటికి పిలుచుకొని నేను అడిగితే, భద్రకాళి టెంపుల్ అంటే 150 కిలోమీటర్లు ఉంది మన హైదరాబాద్ ఉప్పల్ నుంచి. ఇక్కడ ఇది వాజేడు, ఇది ములుగు కొంగల వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి ఇంకా 170 కిలోమీటర్లు ఉంది. ఎవడన్నా డెస్టినీకి బయలుదేరినోడు 150 కిలోమీటర్లు వెళ్ళినోడు ఇంకో 20 కిలోమీటర్లు వెళ్తాడు, 30 కిలోమీటర్లు వెళ్తాడు. అక్కడికి కాదని ఇంకో 150 వెళ్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వశ్చన్ లేదు, ఇట్లనే వెళ్ళాము, ఇట్లనే అనుకున్నాము, వెళ్ళిపోయాము అన్న. నేను అన్న భద్రకాళి టెంపుల్ అనే బయలుదేరాం. అప్పుడు దాకా నెత్తిలో వాటర్ ఫాల్స్ లేవని మీరు అందరు చెప్పిందే చెప్తున్నా, నేను వాళ్ళందరూ చెప్పిందే చెప్తున్నా. భద్రకాళి టెంపుల్కి ఏ హిందూ అయినా మనిషి అన్నోడు ఎలా బయలుదేరి వెళ్తాడండి? ఒక స్నానం చేసి బయలుదేరి వెళ్తాడు. పాయింట్ నెంబర్ 1. వీళ్ళందరూ షెడ్యూల్ బనీళ్ళు వేసుకొని బయలుదేరి వెళ్ళి ఇంట్లోంచి వీడియోలు మన దగ్గర ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2, భద్రకాళి టెంపుల్కి వెళ్ళాలంటే సాయంత్రం పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి వెళ్తే 7 గంటలకు భద్రకాళి టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. 150 కిలోమీటర్లు 4 టిఫిన్ చేసి కూడా 8 వేసుకోండి, 8 రీచ్ అవ్వచ్చు. కానీ నువ్వు 2 గంటల 20 నిమిషాలకి నా కొడుకుని ఇద్దరిని పికప్ చేసుకున్నావు అంటే నువ్వు మినిమం 1:30కి బయలుదేరు నీ ఇంట్లోంచి. నీ అక్కని బావని తీసుకొని, అర్జున్ అనేటోడు అక్కని బావని తీసుకొని 1:30 కల్లా బయలుదేరు. అంత అర్ధరాత్రి బయలుదేరాల్సిన అవసరం ఏంటి? అది కూడా వదిలేసిన. ఇక నాకు క్వశ్చన్స్ లేవు. సరే, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏదో ఒకటి అవుతుందని అనుకున్నాం. 11 రోజులు నా కార్యక్రమాలు అన్ని అయిపోయి అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, మన హిందూ సంప్రదాయ ప్రకారం చేసుకున్నాం. 11 రోజుల తర్వాత నాకు ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను కూడా ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఆఫీస్కి వెళ్ళాలి, ఎందుకంటే నాకు ఎంతో తిండి పెట్టి 14 సంవత్సరాల నుంచి నాకు తిండి పెట్టిన ఆఫీసు. మాకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో పనిచేస్తాం మేనేజర్ కింద. దసరా దీపావళి సీజన్ అనేది ఇంపార్టెంట్ సీజన్. నాకు తిండి పెట్టిన ఆఫీస్ ని నేను ఇట్లాంటి సిచ్యువేషన్ లో వదిలేయకూడదు అని చెప్పి, ఎందుకంటే నేనే స్టోర్ మేనేజర్, నా స్టోర్ కి నేను ఉండాలి కంపల్సరీ అని 11 రోజులకి అప్పటికి మా
ఆఫీస్ వాళ్ళు మేనేజ్ చేశారు. ఇంకా నేను వెళ్ళాలి కనుక ఆఫీస్కి వెళ్తున్నా. 2 రోజులు వెళ్ళాను. 3వ రోజు 4వ రోజు నాకు కరెక్ట్ గుర్తులేదు, ఎందుకంటే 60 రోజులు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. నేను వెళ్తున్న ఒక ప్లేస్లో నన్ను ఆపారు. నేను కార్లో వెళ్తున్నా, వాళ్ళు ఎవరో తెలియదు, కార్లో ఆపి వెళ్తున్నాను. 2 బండ్లు ఆగినాయి ఎదురుకుంటా. స్లో చేసిన, ఇద్దరు దిగి నా దగ్గరకు వచ్చారు. నా డోర్ అద్దం దింపిన. ఏంటంటే అన్న మా అర్జున్ అన్న దగ్గర జోలికి రావద్దు, ఊకనే మా అర్జున్ అన్న షాప్ దగ్గరికి వెళ్ళి అరుస్తున్నావంట. మా అర్జున్ అన్న షాప్ మీ కొడుకు చచ్చిపోతే మా అర్జున్ అన్న ఏం చేస్తాడు, ఇంకోసారి వస్తే మంచిగా ఉండదు, మా సంగతి నీకు తెలియదు, నువ్వు ఏదో కేసు పెడతా, పోలీస్ స్టేషన్కి వెళ్తా, అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అని ఏదో తిరుగుతున్నావు, ఇంకోసారి నువ్వు అట్లాంటివి ఏమైనా చేసినావు అనుకో మేమేందో చూపిస్తాం. మేము ఎందుకు ఏందో తెలుసా, మేము మొన్న పెద్ద స్టోరీ అయితేనే దాన్ని ఎక్కడిదక్కడ సత్యవాళ్ళు చేసినాం. మేము ఏదో సంథింగ్ స్టోరీ పెద్ద, ఇది పెద్ద కొట్లాట అయితేనే మేమంటే సర్దుమని చేసినాం. మా సంగతి తెలియదు, మాకు ఉన్న వెనక యూనిటీ మీకు తెలియదు. ఎవరు 4 పిల్లలు, మార్వాడి పిల్లలే 4 పిల్లలు, వాళ్ళు ఎవరో మరి నాకు తెలియదు. అంటే ముగ్గురు మార్వాడీస్, ఒకటే కుటుంబం కదా సార్. అదేలేండి. అయితే నేను అన్నాను, అరే నేను నా పంచాయతీ నాది, నీకెందుకు రా అంటే, ఇగో అన్న నీ కొడుకు రోజు కాలేజ్కి వెళ్ళి వస్తుంటాడు, చిన్న కొడుకు, నువ్వు డ్యూటీకి పోయి 11 అట్లా వస్తుంటావు, మీ నాయన రోడ్ల మీద తిరుగుతుంటాడు, మేము ఏమైనా చేయొచ్చు, మీరు తలుచుకుంటే మీ ఫ్యామిలీ ఏమైనా చేయొచ్చు అన్నాడు. ఏం చేస్తావరా అని చెప్పి డోర్ తీసుకొని దిగపోయినా. ఎందుకంటే ఫోన్ రికార్డింగ్ చేద్దాం అంటే మామూలుగా ఇంకా ఎక్కంగానే ఛార్జింగ్ పెట్టి ఫోన్ పక్క సీట్లో పెడతాను క్యాజువల్ గా అని, నేను ఫోన్ కార్ తీసుకొని దిగపోయినా. ఏమంటే ఇద్దరు ముందు బండి ఆపలే, వాళ్ళు రేజింగ్ లోనే ఉంది బండి, ఏమంటే ఎక్కేసి వెళ్ళిపోయారు. నేను దిగి మళ్ళీ ఫోన్ తీసుకొని ఫోటో తీద్దాం అనే లోపు పారిపోయారు. నాకు ఆ టైంలో నాకేం అర్థం కాలేదు, ఫస్ట్ ఏం చేయాలి నేను, వాళ్ళు చెప్పిందే మైండ్ లో ఎత్తుతా ఉంది. ఆఫీస్కి వెళ్ళాను, ఇదే తిరుగుతుంది, ఇది కాదు. నా ఇల్లు కట్టి 42 సంవత్సరాలు, నేను పుట్టినప్పుడు మా నాన్న ఇల్లు కట్టాడు, నేను పుట్టిన సంవత్సరానికి మా నాన్న ఇల్లు కట్టాడు. మా కాలనీలో 2nd హౌస్, అప్పుడులో పొదల్లో దూరుకుంటూ వెళ్ళేటోళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ లో మా ఇల్లు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ఇంట్లో ఒక దొంగతనం జరగలేదు, ఒక సీసీ కెమెరా కూడా మేము పెట్టాల్సిన అవసరం రాలేదు. 42 సంవత్సరాల తర్వాత ఈ మాటలు విన్నాక నేను నా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించాను, ఏమవుతుంది అని చెప్పి. అప్పటి నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్ని అప్పుడు అడగడం మొదలుపెట్టా. భద్రకాళి టెంపుల్ అంటే ఇట్లెందుకు వెళ్ళారు, ఇదెందుకు వెళ్ళారు, అదెందుకు వెళ్ళారు అని. ఎవరిని అడిగారు ఇవన్నీ? పిల్లల్ని అడుగుతున్నా కదా నేను. అడుగుతుంటే వీళ్ళు ఒక్కొక్కటిసారి ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. వీళ్ళ పేరెంట్స్ ని పిలిచిన ఇంటికి, ఒక పేరెంట్స్ ఎవరు, ఈ శివరామ్ అనేటోడు క్లోజ్ ఫ్రెండ్ కదా, వీళ్ళని పిలిస్తే వాళ్ళ అమ్మ నాయన నా ఇంటికి వచ్చి, నేను పిలిచిన అబ్బాయికి ఫోన్ చేసిన, నువ్వు మా ఇంటికి రా బ్రదర్, ఎందుకంటే పొద్దున వాళ్ళు వచ్చారు, కారు అడగడానికి వచ్చారు, 3వ రోజు వచ్చారు. 3వ రోజు వచ్చి మార్వాడోడు పట్టుకోవచ్చు వీళ్ళ అయ్యా అర్జున్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెట్టించిన కదా, ఇయ్యద్దని చెప్పొచ్చే కదా. 3వ రోజే చనిపోయిన, 1వ రోజు నేను అక్కడే ఉంది, 2వ రోజు దహన కార్యక్రమం అని, 3వ రోజే పొద్దున వచ్చారు. చుట్టాలందరూ వస్తా ఉన్నారు కదా, ఎవరెవరో వస్తున్నారు, తెలియని వాళ్ళు అంతా పరిగణించుకోవడానికి. వీళ్ళు కూడా లోపలికి వచ్చారు, కూర్చోబెట్టినాం హాల్లో. మాట్లాడుతుంటే అది అయిందేదో అయిందండి, ఆ కార్ అయితే వదిలేమని అంటే, మీరు ఎవరు అని అడిగినాం. అప్పుడు అడిగితే మేము ఆ పేరెంట్స్ అండి, అది అండి ఇదండి, మా ఇంట్లో చుట్టాలు, వెళ్ళిపోండి బాగోదు, అనవసరంగా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఏమైనా అయితే బాగోదు అని వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళి అసలు మీరు ఎవరు ఏంది అని కనుక్కొని ఈ అబ్బాయిని రమ్మన్నా, శివరామ్ అనేట అబ్బాయిని. నువ్వు రా తమ్ముడు, బ్రదర్ నా కొడుకు లాంటి వాడివే, నువ్వు రా, నాకు క్లోజ్ ఫ్రెండ్, కానీ నువ్వు వచ్చేటప్పుడు మీ నాన్ననన్నా అమ్మనన్నా తీసుకురా ఇంటికి, ఎందుకంటే రేపు పొద్దున్న నేనే వచ్చావు నేనేదో చేశాను అని అనుకోకూడదు, నిజం తెలవాలి, అసలు ఏం జరిగింది తెలవాలి. వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి వెరైటీగా రికార్డ్ చేస్తుందండి మేము మాట్లాడుతుండే. ఎందుకు రికార్డ్ చేయాల్సిన అవసరం ఏమో, నేను క్యాజువల్ గా పిలిచా, నా కొడుకు ఎలా చనిపోయాడో పిలిచా, పొద్దున వచ్చినప్పుడు అదే పని చేస్తుంది వాళ్ళ అమ్మ. ఇప్పుడు నేను ఒక ఫోటోలు చూపిస్తా, ఈరోజు చూడమ్మా నీ కొడుకులు ఎలాంటి రిస్కీ ప్లేస్ లో తీసుకెళ్ళాడో, ఎలాంటి ప్లేస్ లో తీసుకెళ్లాడో ఆ ఫోటోలు వీడియోలు చూపిస్తా, చూపించాక కూడా సిగ్గు తెచ్చుకో, చూపించాకన్నా సిగ్గు తెచ్చుకోమంటున్నా. ఎందుకంటే అయితే ఇక్కడ దీంట్లో ఇంకోటి, వీళ్ళు అందరూ ఒక ప్రైవేట్ కార్లో వెళ్ళారు అంటున్నారు. సో ఆ ప్రైవేట్ కారు మీ అబ్బాయి కానీ వీళ్ళందరూ కూడా ఒకవేళ రెంట్ కార్ తీసుకొని ఉన్నా సరే, ఈ మధ్య కొంతమంది వైట్ ప్లేట్స్ వేసుకొని కూడా సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తున్నారు, కొన్ని నడుస్తున్నాయి. సరే వీళ్ళ ముగ్గురులో ఎవరికి వచ్చే అవకాశం లేదు, వీళ్ళలో ఎవరో తీసుకొని ఉన్నారు. సో మరి ఆ సెల్ఫ్ డ్రైవ్ ఎవరు తీసుకున్నారు, మీరు ఎంక్వైరీ చేశారా? ఈ రాకేష్ అనేట అబ్బాయి తీసుకున్నాడు, వీళ్ళ బావ. ఓకే ఓకే. అయితే నేను పోలీసు వాళ్ళని ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను సార్, నేను ఏమడుగుతానంటే వాళ్ళు క్లియర్గా ఇన్ఫార్మ్ చేశారు వైట్ నెంబర్ ప్లేట్ కాదని. వైట్ నెంబర్ ప్లేట్ ట్రావెల్స్లో కార్ తెచ్చామని చెప్పారు. ట్రావెల్స్లో కార్ తెచ్చారు కదా, మరి దానికి ఎల్లో ప్లేట్ ఎందుకు లేదు, వైట్ నెంబర్ ప్లేట్ ఎందుకు లేదు? సెల్ఫ్ డ్రైవ్ అన్నారు. సెల్ఫ్ డ్రైవ్ అంటే బ్లాక్ నెంబర్ ప్లేట్ ఉండాలి, పాయింట్ నెంబర్, అది కూడా లేదు. ఆ విషయంలోనన్నా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు ఆ కార్ మీద, అట్లా కూడా యాక్షన్ తీసుకోలేదు. అది కాకుండా దాని మీద 100 ర్యాష్ డ్రైవింగ్ కేసులు ఉన్నాయి, 10 ర్యాష్ డ్రైవింగ్ కేసులు ఉన్నాయి. మీరు చూడండి, ఇన్ని చలాన్లు ఉన్నాయి. ఎప్పటి నుంచి? 25 జూన్ 2024, 25 జూలై 2024, 11th ఫిబ్రవరి 2025,
25 మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆగస్టులో కూడా ఉంది. సో సింగరపు స్వప్న అనే పేరు మీద ఉంది, సింగరపు స్వప్న అనే పేరు మీద ఉంది. ఒక్క చలానన్నా నువ్వు కట్టించుకోకుండా ఎందుకు కారు వదిలినావు? సరే నువ్వు ఆ కారు ఏ ఉద్దేశంతో వదిలినావు, ఎట్లా చలానన్నా కట్టించుకో. అంటే నాకు సంబంధం లేదంటే ఎందుకు సంబంధం లేదు? ఎవరన్నారు సంబంధం లేదు? ఎవరికి సంబంధం లేదు? దానికి మనకి సంబంధం లేదు, కేసుకు సంబంధం లేదు. అంటే లైవ్ ఉన్న కొడుకుని నాకు ఆ కారులో వేసుకొని తీసుకోబోతుంది, డెడ్ బాడీ నా చేతికి ఇసిరి, ఎందుకు ఆ కారుకి సంబంధం లేదు? ఎందుకు ఆ కారుకి సంబంధం లేదు? సంబంధం ఉంది 101%. నేను అడుగుతున్న క్వశ్చన్. అవునవును. మరి సో ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయింది, మీరు ఇంటికి తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 2 నెలలు అవుతుంది. సో మీకు వాళ్ళు ఎవరో వచ్చి వార్నింగ్ ఇచ్చారన్నారు. ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మరి మీకు వాళ్ళు ఎవరో వార్నింగ్ ఇచ్చినట్టు మీరు పోలీసులకి ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? సార్ నేను ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదంటే పోలీసు వాళ్ళకి వాళ్ళు 100% నేను ఏ రోడ్లో వెళ్తాను, ఏ టైంకి వస్తాను, వాళ్ళకి పర్ఫెక్ట్గా క్లారిటీగా టైమింగ్స్ ఇచ్చారు. నాకు అర్థమైంది ఏంటంటే నన్ను 100% వాచ్ చేస్తారు. నేను వెళ్తానని వాళ్ళకి తెలుసు, పోలీస్ స్టేషన్కి వాళ్ళు వాచ్ చేస్తారు. ఎట్లా వెళ్ళాలి అని దాన్ని ఉజ్జాయించి ఆలోచించి నేను మా చెల్లెలు కలిసి ఒక లెటర్ ప్రిపేర్ చేసాం, ఒక పెద్ద డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ప్రజాభవన్కి, డీజీపీ గారి ఆఫీస్కి, రాచకొండ కమిషనరేట్కి, ఉప్పల్ SHO గారికి, ఎస్పీ ములుగు ఎస్పీ గారికి, ఏటూరు నాగారం ఏఎస్పీ గారికి, ములుగు కలెక్టరేట్కి, మినిస్టర్ సీతక్క గారికి, ఇంతమందికి నేను రిజిస్టర్ పోస్ట్ పంపించాను. ఎందుకంటే మామూలుగా బయటికి వస్తే ఏమవుతుందో అని చెప్పి ఇంతమందికి రిజిస్టర్ పోస్ట్ పంపించానండి. దీనికి ఎక్నాలజ్మెంట్ కాపీస్ ఇవి వాళ్ళ దగ్గర. ఓకే, అయితే ఇక్కడ నుంచి వేటి నుంచి అని రిప్లై వచ్చిందా? ఒక్క దగ్గర నుంచి కూడా రాలేదండి. కానీ ప్రజాభవన్ నుంచి మాత్రం ఫస్ట్ నేను పంపించిన వారంకి రిసీవ్ అయినట్టు వచ్చింది. దీన్ని తర్వాత మళ్ళా డీజీపీ గారికి ఫార్వర్డ్ చేసినట్టు వచ్చింది. 2 రోజులు 3 రోజుల క్రితము డీజీపీ నుంచి రాచకొండ కమిషనర్కి ఫార్వర్డ్ చేసినట్టు వచ్చింది. అంటే ఇప్పటికి చాలా డిలే అయింది. కానీ నాకు వాళ్ళు చేస్తున్నారేమో ప్రాసెస్, కానీ నాకు ఏంటంటే ఇంకా డిలే అవుతుంది. 60 రోజులు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఇంతవరకు కూడా ఏం చేయలేదు. అది చూపిస్తారు, ఆ డీటెయిల్స్ పంపిస్తాను సార్. అయితే ఎందుకు అయితే ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మీరు సరే ఇక్కడ జరిగింది, తర్వాత వాళ్ళు ఎవరైనా బెదిరించారు. సో ఇప్పుడు అంటే మీ అనుమానం ఏంటి అసలు? నాకు అనుమానం వాళ్ళు ఎందుకు బెదిరించారు, వాళ్ళ తప్పేదే లేకపోతే నన్ను ఎందుకు బెదిరించారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నా కొడుకు ఫోన్ని నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను, రిట్రీవ్ చేయమని పోలీసు వాళ్ళకి ఇచ్చానని చెప్పా కదా ఇందాక. 52 రోజుల తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఫోన్ని. నేను ఎప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టు అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు 52 రోజుల తర్వాత ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేశారు SHO గారు సతీష్ గారు. ఏం అనుమానం లేదు అని మనకు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాంట్లో ఏం అనుమానాలు లేవు, వచ్చిండు చనిపోయిండు, మునిగిండు చనిపోయిండు అని ఇచ్చారు. సరే నేను ఇంటికి వచ్చా, నాకు 3 రోజులు పట్టింది ఆ ఫోన్ని మళ్ళీ నాకున్న ఒక బేసిక్ ఒక మామూలు చదువు రాను ఒక చదువు వచ్చిన ఒక చిన్న ఎంప్లాయీని నా ఉన్న టీం తోటి రిట్రీవ్ చేయించిన. దాంట్లో నాకు కొన్ని ఫొటోస్ వీడియోస్ బయటకు వచ్చినాయి, డిలీటెడ్ ఫొటోస్ వీడియోస్. ఇవే అండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ అబ్బాయి వెళ్తున్నాడు అంటే వీడి వెనకాల నా కొడుకు వీడియో తీస్తున్నాడు. ఈ అబ్బాయి వెళ్తున్నాడు, నా కొడుకు వెనకాల వీడియో తీస్తున్నాడు. కొంచెం ఫార్వర్డ్ చేయగలరా సార్? కొంచెం ఈ వీడియో చూడండి. వీడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఈ వీడియోలో మా వెనకాల నా అబ్బాయి ఫోటోలు తీస్తున్నాడు, పిల్లలంతా వెనకాలే ఉన్నారు. వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆ ఫ్యామిలీ ఆ డెస్టినేషన్ కి రీచ్ అయి ఉంది చూడండి. మళ్ళీ ఈ వీడియో మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది మీకు. వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆ ఫ్యామిలీ అక్కడికి రీచ్, అంటే వాళ్ళకి దారి తెలుసు. వాళ్ళు ఏమంటారు, మాకు దారి తెలియదు, మేము ఫస్ట్ టైం వెళ్ళాం, మాకేం తెలియదు, మేము దారి టైం వెళ్తాం ఫస్ట్ టైం అని అంటున్నారు. మరి ఇంకొకటి ఈ వీడియో ప్లే చేయండి సార్. ఈ వీడియోలో ఒకసారి పేరెంట్స్ మీరు క్లియర్గా చూడండి, మీ అబ్బాయి ఎటువంటి రిస్కీ ప్లేస్లోకి తీసుకెళ్ళాడు. చూడండి అబ్బాయి ఎలా తీసుకెళ్తున్నాడు చూడండి పైకి, వాడు ఎట్లా ఒక్కొక్కడిని లాక్కెళ్తున్నాడో చూడండి. అసలు ఆ రాయి మీద పడితే చాలు కదండి పిల్లోడు చనిపోవడానికి. మీ అబ్బాయి ఎవరో ఒకళ్ళ అబ్బాయి, ఇదిగోండి ఎవరో మీ ఫ్రెండ్స్లో మీ పిల్లల్లోనే ఒక అబ్బాయి ఎలా ఎక్కుతున్నాడో చూడండి. ఆ రాయి మీద జారి పడితే చనిపోడా? 18 ఏళ్ళ పిల్లల కంటే నిజంగా తెలివిలేదు. 24 ఏళ్ళు అంటే 6 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్న వాడికి తెలివిలేదా? ఇంకా 2 ఏళ్ళు 8 ఏళ్ళు తెలివి ఉన్న వాళ్ళ బావకి ఇదిగోండి ఇంకో అబ్బాయిని నీళ్ళల్లోంచి పైకి రమ్మంటాడు. అది చూడండి ఎట్లా ఇంత వాటర్ ఫాల్ పడుతుంది, ఎంత పాకుడు ఉంటుంది, ఎంత డేంజరస్ స్పాటు. అసలు ఒక్క రాయి మీద పడ్డా చాలు కదండి పిల్లలు చనిపోవడానికి. అక్కడి నుంచి తేవాలంటేనే 4 కిలోమీటర్లు మోసుకురావాలి. కారు కూడా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళదు. వాడికి దెబ్బ తగిలితే వాడిని మోసుకురావాలంటే మినిమం 4 కిలోమీటర్లు ఎత్తుకొని రావాలి వాడిని ఎవడైనా సరే. ఇంకా పైకి తీసుకెళ్తాడు, ఇంకా పైకి. ఇవన్నీ డిలీట్ చేసింది సార్ ఫోన్. ఎవరు డిలీట్ చేసి తెలియదు.
నేను అదే అడుగుతున్నా, వాడి దగ్గర ఎటువంటి మతలబ్ లేకపోయింటే, వాడు ఏ తప్పు చేయకపోయింటే నా కొడుకు ఫోన్లోంచి ఫొటోస్ వీడియోస్ ఎందుకు డిలీట్ అయినాయి? ఇది పోలీసు వాళ్ళు కనుక రిట్రీవ్ చేసి ఉంటే ఎందుకు డిలీట్ చేశారా అనే అనుమానం ఆయనకు వచ్చి ఉండేది. అప్పుడు ఆ కోణంగా ఆయన సపరేట్ ఎంక్వైరీ చేసి ఉండేటోళ్ళు. అదేగా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను వాడు బెదిరించకపోయింటే నాకు ఈ అనుమానం వచ్చేది కాదు. తర్వాత ఈ ఫోన్లో నాకు వీడియోస్ బయట పడకపోయింటే, ఫొటోస్ బయట పడకపోయింటే ఈ అనుమానం వచ్చేది. ఒక సాధారణ ఒక మామూలు రిట్రీవ్ చేయదు, ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ రిట్రీవ్ చేయలేకపోయిందా? నా అనుమానం అది. ఎందుకు చేయలేదు? ఏంటి ప్రెజర్? ఎవరి నుంచి ప్రెజర్? ఎందుకు ప్రెజర్? ఎవరు? సరే, నేను ఇవన్నీ కాదండి, ఒకటే క్వశ్చన్. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి గ్రహణం ఉండి 18 ఏళ్ల పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేసుకొని ఈ ఫ్యామిలీ తీసుకెళ్ళింది? ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళింది? ఆ రోజు చనిపోవాల్సిన నా కొడుకు కాదు. ఆ 18 ఏళ్లలో నలుగురిలో ఒకడో, ఆ 21,000 సంవత్సరం కూడా ఈ 5గురిలో ఒకడు. అది నా కొడుకు అయింది అంతే. అది నా కొడుకు అయింది అంతే, అంతకు మించి ఇంకేం కాలేదు. అంటే ఏంటి మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా చెప్పండి. ఏదన్నా జరుగుండొచ్చు సార్, ఏదన్నా ఎందుకు తీసుకెళ్ళండి వాడి? ఏ ఉద్దేశం లేకపోతే మామూలుగా మనమే వెళ్ళాము, బుద్ధి వచ్చిన వాళ్ళము, వాడు ఎందుకు తీసుకెళ్ళాడు? ఇన్ని డౌట్స్ ఉన్న, ఇన్ని బ్లాక్ డేస్ ఉండి ఎందుకు తీసుకెళ్ళాడు? ఏ ఉద్దేశం లేకపోతే తీసుకెళ్ళే అవసరమే లేదండి. 100%. ఎవడన్నా గుడికి వెళ్ళాలని మంచి రోజు చూసుకొని వెళ్తాడండి. ఆదివారం అమావాస్య రోజు గుడికి వెళ్ళాలని ఎవడండి? అది గ్రహణం పట్టిన రోజు తీసుకెళ్ళేది. రాత్రి 2:30కి తీసుకొని వెళ్ళి ఫుల్ ఫ్లెజ్గా ప్లాన్ చేసి ఎవ్రీథింగ్ ప్లాన్ చేసి తీసుకెళ్ళాడు. అంటే దేనికోసం అంటారు మీ ఒపీనియన్? అంటే ఏమన్నా ఉండొచ్చు. నేను అడిగేది సార్, నేను కూడా రేపు 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాను సార్, 20 సంవత్సరాల తర్వాత కూడా చచ్చిపోతాను. కానీ నా కొడుకు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు? ప్రతి వీడియోలో నా దగ్గర 10-20 వీడియోలు రిట్రీవ్ చేసిన దాంట్లో ప్రతి ఒక్కరికి నా కొడుకే వీడియో ఇస్తాడు. ప్రతి ఒక్కరికి అన్న జాగ్రత్త బండ జారుతుంది, అన్న ఇక్కడ జాగ్రత్త వాటర్ ఉన్నాయి, అన్న ఇక్కడ జాగ్రత్త ఇది ఉంది అని ప్రతి వీడియోలో వాడు వాయిస్ రికార్డు ఉంది. ఇంత జాగ్రత్త చెప్పినాడు క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళి చనిపోయాడా? అంత ఈజీయా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? వాటర్లోనే ఉందని. అవును సార్, ఇప్పుడు వాడు పడిపోయింది. ఇప్పుడు వాడు ఆ పోరాడు, ఇప్పుడు నేను ఇందాక చూపించిన వీడియోలో పైనుంచి కింద వాడి చచ్చిపోతే కూడా వాడు వాటర్ డ్రైన్ అనే వస్తుంది పోస్ట్ మార్టంలో. ఇప్పుడు గొంతు బీజీ చంపిన అన్నట్లే, కానీ ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళిండో అని అడుగుతున్నా. ఒక ఫ్యామిలీ వెళ్ళాల్సిన ట్రిప్పులో ఈ 18 ఏళ్ల పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు నన్ను ఎందుకు బెదిరియడానికి ట్రై చేశారు? అంటే వాళ్ళు చేసిన ఉద్యమం గురించి నాకు చూపిస్తుర్రా? అంటే వాళ్ళు క్యాస్ట్ చూపించిన నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు మాకు గాంధీనగర్లో షాప్ ఉండేది, సిమెంట్ షాప్ ఉండేది. తర్వాత ఎస్టీడీ పక్కనే మార్వాడి వాళ్ళు ఉండేటోళ్ళు, అందరం కలిసే తిరిగాం. నా ఫ్రెండ్స్లో కూడా ఎంతో మంది మార్వాడి ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో మనం ఎప్పుడు చూడలే, ఎప్పుడు హ్యాపీగానే తిరిగాం. కానీ వాడు ఆ కమ్యూనిటీ పేరు చెప్పి నన్ను ఎందుకు బెదిరించాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెదిరియటం 100% తప్పు. వాడు ఎందుకు ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసిండు? పని వాడు డిలీట్ చేసిండా, ఇంకెవరు డిలీట్ చేసిండా? ఎందుకు డిలీట్ చేసిండు? వీళ్ళ పేరెంట్స్ అందరినీ కలుపుకొని వాడు ఎందుకు వచ్చాడు? ఎవరు? కుమార్ అర్జున్ అనేటోడు వాళ్ళ నాన్న. ఈ పేరెంట్స్ అందరిని కలుపుకొని మా ఇంటికి వచ్చి కారు ఇవ్వమని అడుగుతుండు. వాళ్ళ నాన్న వచ్చాడు. 3వ రోజే, 10 రోజుల తర్వాత కూడా కాదు, 3వ రోజే వీళ్ళ నాన్న అర్జున్ అనేటోడు నాన్న. మార్వాడి షాప్ ఏందేనా? పూజా జ్యువెలరీస్ వీళ్ళ షాపే. పూజా జ్యువెలరీస్. నిన్న అడిగితే వాళ్ళ నాన్న అంటాడు, నాకు మస్తు బాధ ఉంది, నీ కొడుకు చనిపోయాను, నాకు మస్తు బాధ ఉంది అంటుండవు వాళ్ళ నాన్న. నేను అడిగిన ఒకటే క్వశ్చన్ అడిగిన, సార్ నీకు మస్తు బాధ ఉంది కదా, ఇది జరిగింది నవరాత్రి ముందు రోజు, నవరాత్రి స్టార్ట్ అయ్యే ముందు రోజు, నేను నా కొడుక్కి దినాలు చేస్తున్నా, మరి నీకు మస్తు బాధ ఉంటే నువ్వు డెకరేషన్లు చేసుకొని పూలు కట్టుకొని నీ కొడుకు నీ షాపులో పూజలు పండగలు ఎందుకు చేసినావు? దసరా రోజు చేయకూడదుగా. నీ కొడుకు నా కొడుకుని తీసుకెళ్ళి చంపేసింది కదా, మరి నీకు మస్తు బాధ ఉంటే నువ్వు ఎందుకు పండగ ఎంజాయ్ చేసినావు నీ షాప్లో? దీపావళి రోజు కూడా దండలేసి షాప్లకి క్రాకర్లు కాల్చి అన్ని చేసినావు. ఎందుకు చేసినావు? మస్తు బాధ ఉంది కదా, మరి ఎందుకు చేసినావు? నువ్వు అన్ని చేసినావు కదా, అన్ని పండగలు చేసుకున్నావు, అన్ని పప్పాలు చేసుకున్నావు, అన్ని. అర్జున్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నాడో ఆయనతో మీరు చెప్పారు ఇట్లా ఒక 2 వచ్చి బెదిరించారు వాళ్ళు? నేను చెప్పలేదు సార్. ఇంక ఏ రకంగా చెప్పమంటారు సార్ నన్ను బయటికి? ఏ రకంగా చెప్పమంటారు? నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, నేను ఏమీ చేయలే, నాకు ఏమీ తెలియదు, వాడు మస్తు బాధ ఉంది కదా, వానికి ఏమీ తెలియదు అంటున్నాడు. ఓకే, సో మరి అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? అంటే ఎవరైతే రీఇన్వెస్టిగేషన్ చేసి మీ మెయిన్ డౌట్ అర్జున్ మీద, రాకేష్ మీద. అర్జున్, రాకేష్, పూజ, ఇంకొకటి అసలు 7గురు వెళ్ళాల్సిన 8 మంది వెళ్తున్న మగ పిల్లల ట్రిప్ లో ఒక అమ్మాయి ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఎందుకు వెళ్ళింది? అసలు అట్లాంటి ప్లేస్కి వెళ్ళకూడదు కదా.
ఒక అమ్మాయి సరే నా హస్బెండ్ ఉన్నాడు అంటావు, నువ్వు హస్బెండ్ ఉన్నాడబ్బా, హస్బెండ్ ఉన్నాడు, నీకు కాదంటలే, అన్న ఉన్నాడు, హస్బెండ్ ఉన్నాడు, ఇంకా మిగతా 6 బయట వ్యక్తులే కదా, ఎవరికి తెలియని వ్యక్తులే కదా. ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక అమ్మాయి 7 అబ్బాయిలతోటి వెళ్తుందా? తప్పు కదా, వెళ్ళకూడదు కదా. మరి నువ్వు తండ్రిగా ఎందుకు ఖండించలేకపోయినావు? నువ్వు ఖండించాలి కదా, పంపించకూడదు కదా ఆ టైంలో, ఎందుకు పంపిస్తున్నావు? తప్పు కదా. అది ఏం ఉద్దేశం ఉంది? ఏం ఉద్దేశం లేకుండా ఎందుకు తీసుకెళ్ళారు? ఎట్లా వెళ్ళారు? వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబం వెళ్ళాల్సిన అవసరం. వీళ్ళు నలుగురు వెళ్ళాలంటే చిన్న కార్లో వెళ్ళొచ్చు కదా సార్, పెద్ద ఎట్టిగా వేసుకొని వెళ్ళచ్చు. అదే ట్రావెల్స్ చిన్న కార్ తీసుకుంటే తక్కువ రేట్లో కూడా వెళ్ళి రావచ్చుగా. వీళ్ళందరినీ ఎందుకు వేసుకెళ్ళినాను? అయితే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ అంటే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకుంటే ముందు రోజే తీసుకొని ఉండాలి. ముందు రోజు అంత అర్ధరాత్రి, ఎందుకంటే 1:30 ఎవడు కాబట్టి ముందు రోజే కార్ తీసుకోవాలి. అంటే వీళ్ళందరూ వెళ్దామని ముందు రోజే ప్లాన్ ఏమో. మేము ఎందుకంటే ఇప్పుడు మహాశ్వినికి కానీ వీళ్ళెవరికి కూడా వీళ్ళందరికీ అప్పటికప్పుడు ఫిక్స్ అయిన ప్లాన్ లాగా ముందే వీళ్ళంతా ప్లాన్ చేసుకొని ముందే వెళ్దాం అనుకో. ఎందుకంటే కార్ రెంట్కి తీసుకున్నారు కాబట్టి, వీళ్ళు సొంత కారు కాదు కాబట్టి. అంతే కార్ రెంట్కి తీసుకోవాలి, అంత దూరం వెళ్ళాలంటే ఎన్ని పైసలు ఖర్చు అవుతుందో తెలుసు సార్. నేను మామూలుగా నేను కార్లో వెళ్ళొస్తేనే, ఒక ఇన్నోవా కార్లో వెళ్ళొస్తేనే మామూలుగానే నాకు 7-8 వేలు డీజిల్కే అవుతుంది. ఎందుకంటే 300-600 కిలోమీటర్లు కనుక ఒక డీజిలే 6,000-5,000 అవుతుంది. టూల్ గ్యాట్ వాళ్ళ మేము వెళ్ళినందుకు తిండి, ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళాను కానీ నాతో 4 తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మేమందరూ తిండి 10,000 మినిమం ఖర్చు అవుతుంది. ఇల్లు వస్తేనే మామూలుగా వెళ్ళొస్తేనే 10,000 ఖర్చు అవుతుంది. మరి వీరు వెళ్తే ఇప్పుడు పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. మీరు ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారా పోలీసుల దగ్గర? వీళ్ళ మీద అనుమానం ఉంది నాకు. నేను పంపించాను సార్, వాళ్ళందరికి పిటిషన్ పంపించాను అన్న కదా. పోస్ట్ ఎవరైతే మీకు రిపోర్ట్ ఇచ్చారు ఇది అప్పటికే పంపించారు. రిపోర్ట్ ఇవ్వకముందే పంపించారు సార్. నేను క్లారిటీ చెప్పాలంటే క్లారిటీ చెప్తాను. రిపోర్ట్ రాకముందే నాకు ఇంత డిలే అవుతుంది, ఎందుకు డిలే అవుతుంది, నాకు ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేయండి అని వీళ్ళందరికీ పంపించారు. తర్వాత నేను ఫోన్ చేయగా రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ గురించి ఆయన వెయిట్ చేసినట్ట సతీష్ గారు. ఆయన చెప్పిన ప్రకారం నేను తర్వాత మరి సరే సార్ వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వండి అంటే నా దగ్గర లేవు, నేనేం తీసుకోలేదు, నువ్వు నన్ను మళ్ళీ 2వ సారి కూడా ఎప్పుడు అడగలేదు ఆధార్ కార్డు గురించి అన్నాను. మరి మీరు ఇస్తే కదా సార్ నేను కేసు ఫైల్ చేసుకుంటా, నా దగ్గర లేవు, నేను తీసుకోలేను. సాధారణ దొంగతనం జరుగుతున్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఇది ఆధార్ కార్డు నెంబరు, ఈ మనిషి ఈడు ఉంటాడు, ఈ మనిషి ఇది చేస్తాడు, ఇంత రాత్రివి ఏం లేదు అంటివి, ఎందుకు లేదంటివి ఎవరి డీటెయిల్స్ ఏం తీసుకోవాలా పోలీసు అంటాడు. నాకు చెప్పడం అయితే తీసుకున్నారో తీసుకోలేదో నేను అడిగినప్పుడైతే నాకు ఇవ్వలేదు, నాకైతే ఇవ్వలేదు. సతీష్ గారు అయితే నాకు ఇవ్వలేదు. మరి ఆ రోజు కూడా నేను 11ంటికి వస్తే ఆ రాత్రి 8 దాకా వెయిట్ చేయించారు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. సో అంటే ఆ రోజు సంఘటన జరిగిన అమావాస్య కాబట్టి ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏమైనా జరిగిందని మీ డౌటా? అంతే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు నేను కొంత ఎంక్వైరీ చేశాను యాజ్ ఎ ఫాదర్గా. వాళ్ళు బయటికి రాలేరు కనుక నేను తిరుగుతున్నాను ఊర్లు బట్టి, అక్కడెక్కడ అర్ధరాత్రులు కొంతమందిని చాలా మందిని కలవటం ఏంటంటే ఇప్పుడు దాకా ఒకలాగుంది. 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది చాలా విపరీతంగా పెరిగిందంట. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఊర్లలో కనుక్కోండి. ఊర్లలో 100% చెప్తున్న వాక్యాలు ఇవే. బ్లాక్ మ్యాజిక్ ఇంతకు ముందుకు ఎక్కువ అనుకుంటున్నారు కానీ అప్పుడు కంటే చాలా ఎక్కువ ఇప్పుడు జరుగుతుంది. ఆ అమావాస్య రోజు గనక మీ పిల్లలు గనక ఎవరన్నా చనిపోతే దాన్ని క్యాజువల్గా మీరు తీసుకోకండి. మీ డీటెయిల్స్ తీసుకొని ఇక్కడికి రండి. 100% దాని వెనక ఒక కారణం ఉంటుంది. నేను ఎంక్వైరీ చేసినా కనుక ఇన్ని కారణాలు బయటకు వచ్చినాయి. అదే నేను మామూలుగా వదిలేసి ఉంటే ఇన్ని బయటకు వచ్చేవి కాదు. 100% చెప్తున్నా. మీ పిల్లలు కూడా 100% ఆదివారం ఏ అమావాస్య రోజన్నా చనిపోయారంటే అది మామూలు సామాన్యమైన మరణం కాదు. అది యాక్సిడెంట్ ద్వారా అయి ఉండొచ్చు, ఇట్లా వాటర్ ఫాల్లో మునిగి ఉండొచ్చు, చెరువులో ఈత కొడతా మునిగి ఉండొచ్చు. ఏ రకంగా బ్లాక్ మ్యాజిక్ అంటే కాళ్ళు కట్టేసో, తలకాయ కోసో, పీక కోసో కాదు. మామూలుగా మనతో తీసుకెళ్లి వాటర్లో మునిగిపోయి చచ్చిపోయినా వాడికి గెయిన్ అవుతుంది, ఏ ప్రూఫ్ అయినా అవుతుంది. కెమెరా ఉండదు. నేను ఒకటే అడుగుతున్నా సార్, మన రామంతాపూర్ నుంచి వాటర్ ఫాల్ ఎంత దూరం? 320 కిలోమీటర్ల దూరం లేదు. రాచకొండలో వాటర్ ఫాల్ ఉంది, బోడకొండలో వాటర్ ఫాల్ ఉంది. ఈ సిటీ నుంచి జస్ట్ 60 కిలోమీటర్ల దూరం, 55 to 60 కిలోమీటర్ల దూరం. ఇంత దగ్గరలో వాటర్ ఫాల్ ఉంచుకొని అంత దూరం వాటర్ ఫాల్స్ 320 కిలోమీటర్ల వాటర్ ఫాల్స్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పాయింట్ నెంబర్ 1. అది కూడా ఆ వాటర్ ఫాల్ ఎట్లా ఎంచుకున్నారంటే అక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి కొంగల జలపాతం, ఇంకోటి బోగత వాటర్ ఫాల్స్. బోగత వాటర్ ఫాల్స్ దగ్గర సేమ్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అక్కడ ఫెన్సింగ్ వేసి ఉంటుంది. వాటర్లో దిగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫెన్సింగ్ వరకు వెళ్ళొచ్చు.
అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు, సేఫ్టీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళొచ్చు, సాయంత్రం 6 వరకు ఎంజాయ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఎందుకు కొంగల వాటర్ ఫాల్స్కి వెళ్ళారు? ఇక్కడ వెళ్ళటానికి ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. పాయింట్ నెంబర్ 1, ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. అక్కడికి వెళ్ళటానికి పర్మిషన్ లేదు. తర్వాత గాడు 9కి వస్తాడంట, ఎందుకంటే పోలీసు వాళ్ళకే భయం. ఆ ప్లేస్ లో బయట రాత్రి ఉండాలంటే పోలీసు వాళ్ళకే భయం. అందుకే 9కి గాడు వస్తాడంట. ఆ లోపు వెళ్ళినోడే లోపలికి వెళ్ళిండు, లేకపోతే లోపలికి వెళ్ళడానికి పోనీడు పోలీసు. 9 అంటే వీళ్ళకి ఫుల్ ఫ్లెజ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అర్జున్, పూజ, కుమార్, రాకేష్ వీళ్ళకి 100% ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే 9 లోపే మనం అక్కడ ఉండాలి. అంటే మనం 1:30కే బయలుదేరాలి, 2:30కే పికప్ చేసుకోవాలి. ఆడికి ఈ స్పీడ్లో 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తేనే మనం 7 దాకా చేరుకుంటాం. ఇన్ఫర్మేషన్ ఉంది. 9 గంటల లోపే లోపలికి, 8 గంటలకు వెళ్తే లోపలికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడి నుంచి 3 నుంచి 4 కిలోమీటర్లు బై వాక్ వెళ్ళాలి. కారు పెట్టిన దగ్గర నుంచి 3 నుంచి 4 కిలోమీటర్లు బై వాక్ వెళ్ళాలి. వీళ్ళు ఏం చెప్తే ఆ ఊరోళ్ళని అడిగిన దారి చెప్పారు, అంత ఈజీ కాదు సార్. ఊరోళ్ళు వెళ్తే దారి చెప్తే వెళ్ళే అంత సినిమా లేదు. అంటే చెప్పేసి వెళ్ళాలి. ఒకటి ఊరోడన్నా వచ్చి ఉండాలి వీళ్ళతోటి, లేకపోతే వీడికి ఆల్రెడీ వీడు వెళ్ళి ఉండన్నా ఉండాలి. ఈ వాటర్ ఫాల్స్ గురించి 100% తెలిసినోడే అక్కడికి వెళ్ళింది సార్. తెలియకుండా అయితే వెళ్ళే ఛాన్సే లేదు, తెలియకుండా లేదు. ఎందుకంటే క్లారిటీ అక్కడ ఏ మనిషి ఉండడు, వేరే ఎవడు ఉండడు. వాడు ఏం చేయాలనుకున్నా ఆడ చేయొచ్చు, వాడు ఏం చేయాలనుకున్నా ఆడ చేయొచ్చు. వాళ్ళ అమ్మాయి మాట్లాడతారా? ఆమె బాధలు ఉంది సార్. ఆమె నిజంగా చెప్పాలంటే మా ఆవిడ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలియట్లేదు. అయితే ఒక డైనమాలోకి వెళ్ళిపోయింది ఆమె, అంతే. ఫైనల్గా మనం ఒకసారి మీరు అంటే ప్రభుత్వానికి కానీ పోలీస్ శాఖ వాళ్ళకి కానీ ఈ మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకసారి తల్లిదండ్రులు, వాళ్ళతో వెళ్ళి తల్లిదండ్రులు ఒకసారి ఈ వీడియో చూడండి. మీ అబ్బాయిలు ఏ డేంజరస్ ప్లేస్కి వెళ్ళిరో చూడండి. వాడు ఎట్లాంటి ప్లేస్లకు మీ పిల్లల్ని తీసుకెళ్ళాడో చూడండి. ఆ రోజు నా కొడుకు కాదు చనిపోవడం, ఎవరో ఒకళ్ళ కొడుకు చనిపోయేటోడు. కానీ అది దురదృష్టవశాత్తు నా కొడుకు అయ్యిండు. మీ కొడుకు కాలేదు, మీరు అదృష్టవంతులు, అంతే. ఇప్పుడు కన్నా ప్లీజ్ సపోర్ట్ మీ. వాడి వెనకాల పడి సపోర్ట్ చేయకండి, నాకు సపోర్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 1, పోలీస్ వాళ్ళకి, సార్ ప్లీజ్ అయ్యా నా కొడుకు చనిపోయాడు, దానికి సరిగ్గా ఎంక్వైరీ జరగలేదు, కేసు క్లోజ్ చేసిరు, ప్లీజ్ దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేయండి. నాకు వచ్చిన అనుమానాలు, మీరు నాకంటే ఎంతో చదువుకున్న వాళ్ళు, ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో ఈ అనుభవం ఉన్నోళ్ళు, నాకు వచ్చిన ఈ చిన్నపాటి మనిషికే వచ్చిన అనుభవాలు మీకు నాకంటే చాలా ఎక్కువ అనుభవాలు వస్తాయి ఇప్పుడు నేను తీసిన వాటిని బయటికి వస్తే. 101%. ఇది సార్, ఇది 100%. ఇప్పుడు ఇంకా మిగతా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీ కొడుకుల్లో ఎవరన్నా అమావాస్య రోజు కనుక అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంటే మీరు బయటికి రండి, నేను కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నా సహాయం అంత హెల్ప్ నేను తీసుకొస్తాను. 100% బయట జరుగుతుంది, ఇది వేరే జరుగుతుంది. నేను తొందరలో మంచి బులెటిన్లో మీ ముందుకు వస్తాను. ఐ విల్ గివ్ చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్కి మీ అందరికి సమాధానం చెప్తాను. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది 100%. రైట్. సో మరి అంటే దాదాపుగా పోలీస్ వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారు. సో ఒకవేళ ఈ పోస్టల్ వాటి నుంచి ఉన్న రెస్పాన్స్ వచ్చి ఈ కేసు ఏమైనా రీఓపెన్ చేస్తారా? రీఓపెన్ చేయకపోతే మనం కూడా వీళ్ళతో పాటు పోలీసుల దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం. కోర్టు ద్వారా కూడా కేసు రీఓపెన్ చేయించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కుటుంబానికి అసలు ఏం జరిగింది, దీని వెనక్కి ఎవరున్నారు, ఎవరొచ్చి బెదిరించారు, మార్వాడీల సంగతి మీకు తెలీదు, మేము తలుచుకుంటే ఏమన్నా చేయగలమని చెప్పాల్సిన అవసరం ఏంటి? సో ఈ అన్ని క్వశ్చన్స్, చాలా ఇప్పుడు ఆయన అడిగిన అన్ని క్వశ్చన్స్కి సమాధానాలు పోలీస్ శాఖ వారు చెప్తారా, లేకపోతే నిజంగానే మార్వాడీలకి భయపడో లేకపోతే మిగతా వాటికి వెనకడుగేస్తారో చూడాలి. ఖచ్చితంగా దీన్ని ఆదాబ్ హైదరాబాద్ వెంటాడుతూనే ఉంటుంది. ఈ కేసు రీఓపెన్ చేసి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఆదాబ్ హైదరాబాద్ దీన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉంటుంది. మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం.